దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, అడ్వెంట్ ఋతువులో మనం ఉంటున్నాము. క్రిస్మస్ ఋతువు అనగా క్రీస్తు ప్రభుల వారి ఆగమనమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా జన్మించి మన కోసము నిరీక్షణ, సమాధానము, ఆనందము, సంతోషమును ఆయన తీసుకొని వచ్చాడు. మరి ఆయన తీసుకొని వచ్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని గురించి దేవుడు తన దూతల ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని దేవుడు ఈ లోకమంతటికి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు దేవుడు తన దూతలను పంపించి మరి ఆ యొక్క శుభవర్తమానాన్ని లోకమంతటికి ప్రకటించాడు. చూద్దామా, నిన్నటి దినాన చూసినటువంటి లేఖన భాగాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి గమనిస్తే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కేవలము యూదులకు మాత్రమే కాదు, కేవలము మరి గ్రీకు దేశస్తులకు, జ్ఞానము కలిగినటువంటి వారికి కాదు, కానీ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకో తెలుసా? ఏమిటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు మనకు రక్షకుడు అవసరము? ఎందుకు ఈ లోకమునకు రక్షకుడు అవసరము అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందుకు మనకు రక్షకుడు అవసరం. దేవుని మహిమను మనము పొందుకోవడానికి మనకు రక్షకుడు అందుకు అవసరం. దేవుని మహిమలో మనము పాలిభాగస్థులం కావాలి అంటే మన పాపపు స్వభావాన్ని తీసివేసే రక్షకుడు మనకు కావాలి. ఆ రక్షకుడే క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే దేవుడు తిరిగి మనందరినీ తన మహిమలో చేర్చుకోవడానికి తన మహిమను తిరిగి మనకు ప్రత్యక్షపరచాడు. క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు తన మహిమను తిరిగి మనకు ప్రత్యక్షపరిచాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి దేవునికి హేయమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు వారి నుంచి విముఖుడుగా ఉన్నాడు. దేవుని మహిమ ఆ యెరూషలేము మందిరాన్ని విడిచిపెట్టడం మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో 10వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. దేవుని మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అయితే క్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు తిరిగి దేవుని మహిమ మరి భూలోకంలో తిరిగి ప్రత్యక్షం కావడం మొదలైంది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. వారు భయపడిపోయారు.
దేవుని మహిమ, దేవుని మహిమ తిరిగి మన కొరకు అందించడానికే ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని ఆయన మనకు తీసుకుని వచ్చాడు. ఆ వర్తమానమే ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, ఇదిగో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. మరి ఆ కుమారుని ద్వారా దేవుడు మాట్లాడటానికి ఆ ప్రియమైన కుమారుని, ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు మన యొద్దకు పంపించాడు. ఎందుకో తెలుసా? ఆ కుమారుని ద్వారా నీతో నాతో మాట్లాడాలని. మాట్లాడడమే కాదు, ఇదిగో ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన అనగా ఆ ప్రియ కుమారుడు. ఎవరు ఆయన? దేవుని మహిమ. హల్లెలూయా. దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క వెలుగు. హీఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమకు ఆయన ప్రతిరూపమై ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. దేవుని తత్వం అనగా దేవుని లక్షణము, దేవుని మరి గుణగణములు, దేవుని గుణములకు ఆయన మరి ఒక నిదర్శనం, ఒక మూర్తిమంతమై ఉంటున్నాడు. ఆ దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారి ద్వారా తన మహిమను తిరిగి మనకు అనుగ్రహించడానికి, తన మహిమను తిరిగి మనకు కనబరచడానికి, ఆ మహిమను మనకు అనుగ్రహించడానికి దేవుడు ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. మరి నీవు నేను ఆ మహిమను పొందుకోవాలి అంటే మన పాపములు శుద్ధీకరించబడాలి, మన పాపములు కడిగి వేయబడాలి, మన దోషములు తుడిచివేయబడాలి. అది కేవలము ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇదిగో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. హల్లెలూయా. ఆయన మాత్రమే రక్షించగల సమర్థుడు. ఆయన మాత్రమే రక్షించగల మరి శక్తిమంతుడు. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త. ఆయనే మన సృష్టికర్త. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. తాను ఏర్పరచుకున్నటువంటి తన ప్రజల నిమిత్తము జీవ జలముల ఊట అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా ఆయన పుట్టించారు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. అలాగే నా నిమిత్తము నిర్మించినటువంటి మీరందరూ నా స్తోత్రాన్ని మీరు ప్రచురణ చేయాలంటే నేను మీ పాపములన్నిటినీ క్షమించి వేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. మన పాపములను క్షమించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించి రక్షించడానికే దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మనలను తన మహిమలో చేర్చుకున్నాడు.
యేసు క్రీస్తు ప్రభుల వారు నడిచి వస్తుంటే పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను ఆయనను చూస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. యేసయ్యను చూసి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో 28, 29 గమనిస్తే, యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవల ఉన్న బేతనియాలో మరి అక్కడ ఉన్నప్పుడు ఆ సంగతులను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన మరి యోర్దానుకు ఆవల ఉన్నటువంటి స్థలంలో అందరికీ బాప్తిస్మమిస్తున్నాడు. బేతనియాలో అక్కడ జరిగినటువంటి సంఘటన మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, హల్లెలూయా, ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలకు బాప్తిస్మమిస్తూ వారిని గద్దిస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని బాప్తిస్మమిస్తుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యారు. ఆయన వచ్చి ఆ యోర్దానులో బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోక పాపాన్ని మోసుకొని పోయే రక్షకుడుగా, దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో అవతరించి ఆ మహా సంతోషము, ఆ యొక్క సమాధానము, ఆనందాన్ని మనకు పంచాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మరి ఇంకా నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఇంకా పాపపు బంధకాల్లో ఉన్నావా? అంధకార సంబంధమైన చీకటి సంఖ్యల చేత బంధించబడి ఉన్నావా? ఇదిగో నీకొక శుభవార్త. నీ పాపములను క్షమించడానికి యేసయ్య కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని నీవు ఆశ్రయిస్తే, ఆయన నామాన్ని నీవు ఆయన నామమందు విశ్వాసముంచి నీ హృదయమందు మరి విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆ గొప్ప సంతోషము, ఆ రక్షణ నేడు నీకు అనుగ్రహించడానికి, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ మహా సంతోషం నీకు అనుగ్రహించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకో, ఆయనని నీ గృహంలో చేర్చుకో, ఆయనను నీ యొక్క హృదయంలో చేర్చుకో. ఆయన మహా సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా, ఇదిగో ఈ మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలోంచిన మీ ప్రేమకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును మా ప్రభువా, అలనాడు ఆ గొర్రెల కాపరులకు మీ దూతను పంపి మీ మహిమను ప్రత్యక్షపరిచి మరి ఈ లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను ప్రకటించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును మా ప్రభువా, మరి ఈ దినము ఇంకా ఎవరైనా ప్రభువా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మరి రక్షణను ఎరుగక ఇంకా తమ పాపపు జీవితాల్లో అంధకార సంబంధమైన చీకటి జీవితాలు జీవిస్తుంటే నేడే వారికి యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో విడుదల, రక్షణ అనుగ్రహించి మీ సంతోషం, మీ సమాధానం, మీ ఆనందము దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే ఆ సంతోష ఆనందములతో నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.